హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఇది సండే ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా రాజమండ్రిలో తెమటెక్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి పెట్టారు. ఇంకా అక్కడికైతే వచ్చేసాను. ఇంకా లేడీస్కి అయితే కన్నుల పండుగ అనమాట. అట్లా ఉంది, చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితేను. హోమ్ డెకర్ నుంచి కానీ జ్యువెలరీ, అటు బట్టలు కానీ, ఇటు గాజులు కానీ, మొత్తం బెడ్షీట్స్ కానీ, ఇలాగనమాట పెయింటింగ్స్ కానీ, ఇలా రకరకాలు పెట్టారనమాట. ఇంకా చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా యూనిక్గానే ఉంది, ప్రతిదీ కూడా చాలా బాగుందనమాట. ఇట్లా చూసారు కదా, మనకి చాలా చాలా ప్లేసెస్ నుంచి అందరు కూడా వచ్చి ఇక్కడైతే స్టాల్స్ పెట్టుకుని ఉన్నారనమాట. మంచి హ్యూజ్ కలెక్షన్ ఉందని చెప్పేసి నాకైతే అనిపించిందని, మీకు చూస్తే కూడా కనిపిస్తూ ఉంది కదా. ఇంకా కరోనాకి తర్వాత ఇటువంటి ఎగ్జిబిషన్స్ అయితే నేను రాజమండ్రిలో అస్సలు చూడలేదు. కరోనాకు ముందు చాలా లేపాక్షి ఎగ్జిబిషన్స్ కానీ, క్రాఫ్ట్ బజార్ కానీ ఇటువంటివన్నీ చాలా పెడుతూ ఉండారనమాట. సో ఇదేనమాట నేను ఈ మధ్యన చూడటం అయితే చాలా బాగుంది. చూసి వచ్చిన తర్వాత కొన్ని కూడా పర్చేస్ చేశాను అక్కడి నుంచి. ఇంక ఎప్పటిలాగే నా రొటీన్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా నైట్ ఇది వచ్చేసి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంకా టీ అయితే కాస్త తాగి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం నుంచి ఈరోజు నాన్ వెజ్ వండుకుంటాం, ఎస్పెషల్లీ ఇంకా సండే అంటే. సో ఆ రోజు అయితే చేపల ఫ్రై అండ్ చేపల పులుసు రెండు కూడా చేశాను అనమాట. ఇంక ఇట్లా ఒక పక్కన వర్క్ చేసుకుంటూనే టీవీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. టీవీ అట్లా రన్నింగ్ అవుతూ ఉంటుంది, అది వింటూ ఉంటాను. నా వర్క్ అంతా కూడా ప్రశాంతంగా ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ టైంలో ఇంక 1 or 2 అవర్స్ మనం ఇట్లా గబగబా ఒకదాని తర్వాత ఒక వర్క్ చేసేసుకున్నాం అనుకోండి, మొత్తం కిచెన్ అంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఒక 1 or 2 అవర్స్ ఎక్కడైతే స్పెండ్ చేస్తూ ఉంటాను కిచెన్లో నైట్ టైం అయితేను. ఇంకా నేను ఇంటికి రాగానే ఏంటంటే వెజ్జెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మండే కదా, మనకు మార్నింగ్ హెక్టిక్గా లేకుండా అనమాట. ఇంకా రోజు మండేకి కర్రీ అయితే బీట్రూట్ అనుకున్నాను. సో అందు గురించి అనమాట బయట నుంచి రాగానే ఇంకా టీ తీసుకుని తర్వాత ఇంకా ఇట్లాగా బీట్రూట్ మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకున్నాను అనమాట. కొన్ని వెజ్జెస్ మనం ముందు రోజే మనం ఇట్లా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా. ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులేనండి, కానీ మార్నింగ్ మనకి హంగామా ఉంటుంది చూశారు, ఆ టైంలో ఇవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంక ఈరోజు కర్రీ అంతా కూడా అట్లానే ఉండిపోయింది అనమాట. ఎందుకంటే మా వారు మధ్యాహ్నం లంచ్కి రాలేదనమాట. ఇంకా గణేష్ నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా మా వారి డిపార్ట్మెంట్ వల్ల రోజు అనమాట ఇంకా వినాయక చవితి నుంచి కూడా అసలు ప్రతిరోజు కూడా లంచ్కే రావట్లేదన్నమాట. ఇంకేవో ఒక నిమజ్జనాలు ఏదో ఒక ఊరిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ డ్యూటీకి అయితే వెళ్ళాల్సిందే తప్పకుండాను. ఇంకా అక్కడ వెళ్ళడం వల్ల నేను ఇంకా రైస్ ఇవన్నీ కూడా వండేసి ఉంచుతాను అనమాట. ఏ టైం అయినా వచ్చి ఆయన తిని వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఆయనకి మాత్రం పాపం ఆ డ్యూటీ వల్ల కుదరదనమాట రావడానికి. సో మధ్యాహ్నం రైస్ అంతా కూడా అలాగా ఆయన ఉండిపోయిందనమాట. సో ఇంకా అది మా పాపకి నాకు ఇద్దరికి కూడా సరిపోతుంది. ఇంకా మా పాప ఇంట్లోనే ఉందన్నమాట. తనైతే ఇంకా తన గదిలో చదువుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ కిచెన్లో నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చేపల పులుసు అలాగే ఉండిపోయింది, అట్లాగే కొన్ని చేప ముక్కలు కూడా అలాగే ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇంకా నైట్కి ఫోన్ చేస్తే ఇంకా నైట్కి వస్తానని చెప్పేసి అన్నారనమాట. సో తనకి కాస్తంత రైస్ అయితే ఇప్పుడు వండి పెట్టాలి. ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నాను అనమాట. వాడిన గిన్నెలు ఇవన్నీ కూడాను వాటిని శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసి అప్పుడు కింద బాస్కెట్లో వేస్తూ ఉంటాను అనమాట తోమడానికి. ఎలా ఉన్న ఎంగిలి గిన్నెలు అలాగే వేయనమాట, నాకు ఎందుకో చిరాకు వేస్తుంది. అట్లాగే వాళ్ళకి కూడా తోమే వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అందు గురించి అనమాట ఆ టీ గిన్నెలు కానీ అట్లాగే నేను వాడిన గిన్నెలు, కంచాలు, ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ ఒకసారి ఇట్లా వాటర్తో అట్లా డ్రైన్ చేసేసి కింద బాస్కెట్లో వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మనకి నాన్ వెజ్ అంటే ఇంకా కిచెన్లో ఎంత మెస్ అయిపోతుందో, అట్లాగే ఎంత స్మెల్ వస్తుందో తెలిసిందే కదా. అందులో చేపల పులుసు అంటే ఇంకా అంతకంటే ఎక్కువ వాసన అనమాట. సో అందు గురించి ఏం చేస్తున్నాను అనమాట, ఇంకా మొత్తం అన్నీ కూడా గిన్నెలన్నీ కూడా ఎక్కడపక్కడ సర్ది పెట్టేశాను. మొత్తానికి కౌంటర్ టాప్ అంతా కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. సో దాన్ని ఇక్కడ కాస్తంత లిక్విడ్ వేసేసి కౌంటర్ టాప్ అట్లాగే గ్యాస్ స్టవ్ రెండు కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఆ స్మెల్ అనేది ఇంకా నైట్కి పోతూ ఉంది. మొత్తం అట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటేను
ఇంక ఈ పేపర్ టవల్స్ ఉన్నాయి చూసారా, ఇవైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట నాకు ఎనీ టైం అనమాట. ఇంకా నాకు ఎక్కడైనా మెత్తగా కనిపించినా, ఎక్కడైనా చిరాకుగా కనిపించినా, వాటర్ అనిపించినా, నూనె కనిపించినా వెంటనే అనమాట ఇట్లా తుడిచేసుకుంటే అట్లా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటాయి అనమాట టిష్యూ పేపర్స్ అయితేను. సో అందుకే వీటిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా దగ్గర పెట్టుకుంటూ ఉంటాను అనమాట 2-3 రోల్స్ అయితేను. ఇంక ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ కింద కూడా కొంచెం అంత మెస్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ స్టవ్ కింద చాలా ఫుడ్ పార్టికల్స్ పడుతూ ఉంటాయి కదా మనకి వంట చేసేటప్పుడు ఇవన్నీ కూడా. సో దాన్ని ఒకసారి ఇట్లా పేపర్తో తుడిచేసిన తర్వాత కొంచెం వాటేసి ఇదంతా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే డే బై డే నేను ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి స్టవ్ దగ్గర ప్లేస్ అయితే చాలా తొందరగా నాకు ఇది పాడవుతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్ని ఎప్పుడు కూడా నేను క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా కొన్ని మనకి బ్లింకిట్లో వచ్చిన బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎప్పుడు కూడా నేను రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒక బాక్సు మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకు హెల్పర్కి ఇవ్వడానికో ఎవరికైనా ఏమన్నా వేసి ఇవ్వాలంటే వెంటనే ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. సో వాటిని కూడా ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను. అట్లాగా పాల బాటిల్ ఉంటే ప్రతిరోజు ఒక బాటిల్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితేను. సో ఒక బాటిల్ పాల అబ్బాయికి ఇస్తాను, ఒక బాటిల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు వాష్ చేసేసి దాన్ని ఇట్లా డ్రైన్ చేసి పెడతాను అనమాట. ఈ బాస్కెట్ చాలా హెల్ప్ అవుతూ ఉంటుందండి నాకైతేనే. ఇందులోనే అనమాట నైట్ నేను ఏం వాష్ చేసినా సరే బాక్స్ లాంటివి, బాటిల్ లాంటివి ఇవన్నీ కూడా ఇందులో వేసి పెడతాను అనమాట. అది కాస్తంత వాల్గా పెడతాను. సో వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి ఆ బాస్కెట్లో ఉన్న సామాన్లన్నీ కూడా చక్కగా మార్నింగ్ అట్లా ఆరిపోతాయి అనమాట. ఇంకా మరి ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏం తెచ్చానో మీ అందరికీ కూడా చూపించాలి కదా. ఇంకా 2 pairs కీ చైన్స్ అనమాట, లట్కన్ టైప్లో అనమాట. అవన్నీ గవ్వలతో చేసినవి చాలా బాగున్నాయి. అట్లాగే 2 pairs బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి గ్లాస్ వైన్ అండి. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈ నెక్లెస్ అనమాట. ఇది నిజంగా మిస్ అయిపోదనే అనిపించింది నాకైతే, అంత బాగా నచ్చింది. అండ్ ఇవి వచ్చేసి కాళ్ళకు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు పిల్లలు అయితేను, సింగిల్గా వస్తాయి కదా, ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ అండి. చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడాను. సో ఇవన్నమాట అక్కడి నుంచి తీసుకొచ్చినవి అయితేను. రీసెంట్గా ఈ క్రాఫ్ట్ బజార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రాజమండ్రి లాంటివి అయితే క్రాఫ్ట్ బజార్ నేను చూడటం లేదంటే నాకు కనిపించట్లేదేమో. ఇంకా ఎప్పుడైనా కాకినాడలో మాత్రం వెళ్తూ వస్తూ ఉంటాను. అక్కడైతే బాగా కనబడతానే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా సరే అక్కడ విషయాలన్నీ కూడా నాకు తెలుస్తూనే ఉంటాయి. రాజమండ్రిలో ఉన్నా సరే ఈ విషయాలు ఏమీ నాకు తెలియట్లేదు అనమాట. సో ఇంకా అప్పుడు లివింగ్ రూమ్లోకి వచ్చేసి ఈ టీపాయ్ మీద ఎంత జంక్ వచ్చేస్తూ ఉంటుందండి. ఎప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటాను, అయినా సరే టీపాయ్ అంతా కూడా అలాగనమాట కవర్స్ తోటి, బుక్స్ తోటి ఇట్లాగనమాట అన్నీ నిండిపోతూ ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేస్తూ వస్తున్నాను. అట్లాగే కొన్ని బట్టలు ఉండిపోయినమాట పీల్చేళ్ళు మా అమ్మాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తాను అనమాట. ఇంక లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, ఆ ఎగ్జిబిషన్ కోట్ అయితే వెళ్ళాం కదా, అక్కడైతే చిన్న లోటస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే మినిచర్ అండి, చిన్న చిన్న డెకర్ పర్పస్ వాడతారనమాట. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేసేస్తున్నాను అనమాట. నా దగ్గర ఫెవికాల్ ఉంటే దాంతో ఇట్లాగనమాట మ్యాగ్నెట్ ఒకటి ఉంది. సో దాన్ని దీనికి ఇలా స్టిక్ చేసేసాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద. ఇంక టైం వచ్చేసి 11 అయింది అనమాట. మా వారికి మళ్ళీ నేను ఫోన్ చేశాను 10 అట్లాగా, భోజనానికి వస్తున్నారా, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి. ఆయన వస్తున్నాను కానీ లేట్ అవుతుంది, భోజనం వండేసి పెట్టమని చెప్పేసి అన్నారు. సో అందు గురించి ఇక్కడ ఆయన ఒక్కరికేనమాట మళ్ళీ రైస్ పెట్టేసాను స్టవ్ మీద అయితేను. ఇంక ఈ లోపల బట్టలు కూడా వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లోనే. ఈ వర్షాకాలంలో బట్టలు వాష్ చేసేస్తూ ఉంటే మా వారు ఒక డైలాగ్ చెప్తూ ఉంటారనమాట. అదేంటంటే, కరెక్ట్గా వర్షం చూసి నువ్వు బట్టలు పడుతూ ఉంటావా అని చెప్పేసి అంటారనమాట. అదేనమాట భయం నాకు. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే వర్షం అయితే పడింది. సో ఇంకా మళ్ళీ మార్నింగ్ ఏమైనా వర్షం పడుతుందా అని డౌట్ తోటి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఎండ అయితే అని చెప్పేసి బట్టలు అయితే వేసేసాను. ఏదైనా సరే ఒక పని దగ్గర గంటలు టైం స్పెండ్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదనమాట. వచ్చేనా గబగబా పని చేస్తానా ఫటాఫట్ పని అయిపోయిందా బయటకు వెళ్ళిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట. నేను నా మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏదో రోజంతా అక్కడ ఉండిపోయి నేను చాలా పని చేసేసాను అని చెప్పేసి ఫీల్ అయిపోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అలా ఒక దగ్గరే పని దగ్గర కూర్చున్నాం అనుకోండి, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారో, ఒక పక్కన మా పాప ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఉండాలి, మా వారు ఇలా వచ్చి వెళ్తూ ఉంటారు ఆయన చూస్తూ ఉండాలి, ఇంకా ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయి కదా.
సో అలాగనమాట. కిచెన్లోకి వచ్చానంటే 2, 3 పనులు ఉన్నాయంటే ఆ పనులన్నీ ఒకసారి చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. అంతేగాని ఒక పనికి ఒకసారి వచ్చి మళ్ళీ దాని గురించి కూర్చుని ఇంకా పని అవ్వలేదని చెప్పేసి అలా ఆలోచించుకోవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో అలాగనమాట. ఇక్కడైతే ఇంకా కర్రీస్ అన్నీ కూడా బాక్స్లో తీసేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఈ లోపల మా వారు వచ్చేసారనమాట. పాపం టైము అయితే 11 అయిపోయింది. 11:15 అయిందనమాట మా వారు వచ్చేటప్పటికి. ఇంకా వచ్చారు కదా! ఒక 5 మినిట్స్ మా వారు రాగానే ఎందుకు లేట్ అయింది ఇవన్నీ మరి అడగాలి కదా! పాపం ఎంతో కష్టపడి బయట నుంచి వచ్చారు. సో అవన్నీ అడుగుతూ ఉన్నాననమాట. తర్వాత ఇంకా ఆయన ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా కర్రీస్ అలాగే ఇవన్నీ కూడా బాక్స్లో వేసేసి పక్కన పెట్టేసి ఉంచాను. ఇంక నేను నెక్స్ట్ డే అయితే బీట్రూట్ కర్రీ అని చెప్పేసి మార్నింగ్కి లంచ్ బాక్స్ కనుక్కున్నాను కదా! సో దానికైతే ఇప్పుడు పోపులు ఇవన్నీ కూడా రెడీగా పక్కన పెట్టేసి ఉంచాననమాట. ఇంకా మా వారు ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంక మళ్ళీ ఇప్పుడు నైట్ డ్యూటీ అనమాట పాపం. మార్నింగ్ అనగా వెళ్ళారు 9కి అట్లాగా, మధ్యాహ్నం లంచ్ లేదు. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. ఇదంతా కూడా మా ఫ్యామిలీ కోసమే కదా! సో ఇలా ఆయన కష్టం వెనక మా ఫ్యామిలీ ఉంటుందన్నమాట. పగలనక రాత్రనక ఈయన ఇట్లా ఉద్యోగం చేస్తూ ఉంటేనే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాము. సో ఇంక ఇట్లా ఈయన భోజనం చేసి మళ్ళీ ఇక్కడ భోజనం చేస్తున్నా సరే చేతిలో సెల్ ఫోన్ అనేది ఖాళీగా ఉండదనమాట. డ్యూటీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కనుక్కుంటూనే ఉంటారు. ఇంకా ఆయన అయితే వెళ్ళారు. ఇంకా టైం వచ్చేసి చూపిస్తాను చూడండి, 1:15 అనమాట. సో ఇదేనమాట, ఇలా ఉంటుంది మా ఇంట్లో అయితేను. అందరూ వీకెండ్స్ అంటే ఆదివారాలు అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా! మా ఇంట్లో అయితే సండే అన్న సరదా ఉండదు, ఆదివారం అన్న ఆనందం ఉండదనమాట. ఇంకా అకేషన్ల సంగతి చెప్పాలంటే ఇంకా ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అకేషన్ అనమాట. ఇలా ఏ టైము లేకుండా ఆయన డ్యూటీలు ఆయన ఉంటూ ఉంటాయి. మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుందన్నమాట. ఆయన అలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అట్లాగే వేస్ట్ ఇవన్నీ కవర్స్ ఉంటే ఇంకా బయట కూడా పడేసి వచ్చాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే పడుకుని పోయి ఉంది. సో ఇంకా ఇట్లా అన్ని గదుల్లో కూడా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు పడుకోవడానికి అయితే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అప్పటివరకు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.